ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ అమ్మ సన్నుమాలమ్మకు సతీ సమేత సప్తరుషులకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ప్రతిరోజు అద్భుతంగా ముందుకెళ్తున్న సతీ సమేత సప్తరుషుల జూమ్ సెక్షన్ లో ఈ గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ అన్నపూర్ణ మేడం గారు భగవద్గీత సారాన్ని తెలియజేయడానికి వచ్చి ఉన్నారు. వారికి జూమ్ తరపున హృదయపూర్వక ఘన స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. మరి ఎంతో అద్భుతంగా నడుస్తున్న ఈ సప్తఋషి సమేత జూమ్ సెషన్ నిర్వహిస్తున్న శైలేష్ రెడ్డి గారు, మరి మన రాజ్యం మేడం, అందరికి టీము వర్క్ చేస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక పాదాభివందనములు. వేదవ్యాసుల వారికి, యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామం. థ్యాంక్ యూ మాస్టర్స్. మీ యొక్క శ్రద్ధకు నా నమస్కారాలు. ఎంతో చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు భగవద్గీత జ్ఞానాన్ని. శైలేష్ సార్ ధ్యానం చాలా బాగుంది. నాకు ఇంకా ఇప్పుడు కూడా కళ్ళు తెరవాలనిపించట్లేదు. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్ లాంగ్ ప్రాసెస్. మనం ఏంటంటే ఇంకా భగవద్గీత ఉందని చెప్పి స్పీడ్ గా వచ్చేసాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు భగవద్గీతలోని సాంఖ్య యోగం తెలుసుకున్నాము, కర్మయోగము, జ్ఞాన యోగము, ఇప్పుడు 7 కర్మ సన్యాసి యోగం 5, 6 అయిపోయింది మేడం. 5వ అధ్యాయం కర్మ సన్యాసి యోగం. అంటే మనకి కర్మలు చేయమని చెప్పాడు, కర్మయోగాన్ని వదలొద్దన్నాడు, కర్మ సన్యాస పూర్వక త్యాగం చేయమన్నాడు, అంటే కర్మ ఫలాపేక్ష లేకుండా పని చేయమని చెప్పాడు, జ్ఞానం గురించి చెప్పారు. ఇవన్నీ మనకి ఏంటి ఇన్ని రకాలుగా చెప్తున్నారని మనకి ఎలా కన్ఫ్యూజన్ వస్తుందో అర్జునుడికి కూడా అదే కన్ఫ్యూజన్ వచ్చిందండి. కృష్ణ భగవాన్ అడుగుతాడు, నువ్వు ఇలా చెప్తున్నావు, కర్మ త్యాగం అంటున్నావు, కర్మయోగం అంటున్నావు, జ్ఞానయోగం అంటున్నావు, ఇన్ని రకాలుగా చెప్తున్నావు, నేను ఏది ఆచరించాలి అని ప్రశ్నిస్తే చెప్తున్నాడు కృష్ణ భగవానుడు, సన్యాస కర్మయోగచ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే, కర్మయోగో విశిష్యతే. ఈ రెండు విశేషమైనవేనట. కర్మ సన్యాస పూర్వక త్యాగం అంటే జ్ఞానయోగం. మనం కర్మ ఫలాపేక్ష లేకుండా పనిచేసినప్పుడు జ్ఞానయోగము. నిష్కామ కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగము. రెండు కూడా శ్రేష్టమైనవి, ఏది తక్కువ కాదు. రెండు కూడా మనల్ని మోక్ష స్థితికి తీసుకెళ్లేవే. అంటే ఇప్పుడు మనకి ముందు చెప్పినవే మరలా వివరిస్తున్నారండి. అంటే మనము నిష్కామ కర్మయోగాన్ని ఆచరించమన్నారు. నిష్కామ కర్మయోగం ద్వారా ఎప్పుడైతే మన మనస్సు శుద్ధపడిందో అప్పుడు మనకి తొందరగా మంచి స్థితులకి ధ్యానంలో వెళ్ళగలుగుతాము అని. అది ముందు అందుకని మన గురువు గారు ఏం చెప్తారంటే, ఇప్పుడు రెండింటిని కలిపి మనకి అలవాటు చేశారు. నిష్కామ కర్మయోగము, ధ్యాన యోగము రెండు కలిపేశారు. ఎందుకంటే నిష్కామ కర్మలు చేస్తూ ధ్యానం చేస్తూ మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ధ్యానంతో పాటు మన చేత నిష్కామ కర్మలు చేయించడం మొదలు పెట్టారు. ఏంటి, ఈ లోక కళ్యాణ కార్యక్రమాల్లో మనందరం కూడా పాల్గొనడం, ధ్యాన కార్యక్రమాలు, వాటికి ధన రూపంలో గాని మనం
పని రూపంలో గాని, మనస్సుతో, సంకల్పంతో కానీ ఇలా ఎన్నో రకాలుగా మనం చేయొచ్చు పనులు. ఎవరు ఎలా చేయగలరో ఆ పనులు చేయమని మనకి నిష్కామ కర్మని మనతో చేయించడం మొదలుపెట్టారు. 2 కూడా ఒకేసారి మనకి అలవాటు చేసేసారు గురువుగారు. ముందు ధ్యానంలో కూర్చోమన్నారు. తర్వాత ఇవి కూడా. అంటే ఆ 2 ఈక్వల్‌గా జరిగినప్పుడే నేను ఉత్తి ధ్యానం చేస్తాను. నేను ఏం చెయ్యను. ఇయన్నీ ఏంటి? ఇయన్నిటిలోనూ ఎందుకు పాల్గొనాలి నేను? నేనెందుకు నా డబ్బును ఖర్చు పెట్టాలి? అనంటే అంతకంతే ఉంటుంది మన యొక్క స్థితి. ఆత్మస్థితి. అందుకని నిష్కామ కర్మలు చెయ్యాలి. ధ్యానం చేయాలి. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది. అందుకని అన్నీ కలిపి మనకు ఒకేసారి అలవాటు చేశారు గురువుగారు. ఎప్పుడైతే మనం నిష్కామ కర్మలు చేస్తున్నామో మన యొక్క మనస్సు తొందరగా శూన్య స్థితికి చేరుతుందనమాట. అలా ధ్యానంలో మనం అత్యంత లోతులకి వెళ్ళగలుగుతాం. సాధనలో మనం మంచి స్థితికి చేరుకోగలుగుతాం. ఆ రెండిటిని కలిపి మనకి అలవాటు చేశారు. 2 గొప్పవే. 2 ఒకే లక్ష్యం ఒక్కటే. రెండిటి యొక్క లక్ష్యము ఒక్కటే. అని ఇక్కడ మన గురించి చెప్పడం లేదు. ఇది అంటే పూర్వం సన్యాసం తీసుకుని ఇంటిని, కుటుంబాల్ని విడిచిపెట్టేసి కొంతమంది బయటకు వెళ్ళిపోయేవారు. వారి గురించి ఈ వివరణ చెప్తున్నాడనమాట. అంటే కర్మలను విడిచిపెట్టేసి నేను కేవలం సాధనే చేసుకుంటాను అంటే అది అందరికీ సాధ్యం కాదు. అందుకని కర్మయోగము, కర్మ సన్యాస యోగము 2 కరెక్టే అని చెప్తున్నారు. అది జ్ఞానానికి తీసుకెళ్తుంది. ఇది తొందరగా ఇది కూడా అక్కడికే వెళ్ళేదే. 2 ఒకటే. అయితే మామూలు మనకేంటంటే ఒక కర్మల్ని విడిచిపెట్టేయడం కన్నా కర్మలు చేస్తూను మనం ముందుకెళ్ళడమే కరెక్టు అని చెప్తున్నాడనమాట. ఇప్పుడు దాని గురించి మళ్ళీ ఇంకా వివరంగా తర్వాత చెప్తారండి. ఇక్కడ మూడో శ్లోకం. నేను రెండో శ్లోకం చెప్పాను. ఇప్పుడు మూడో శ్లోకం గురించి తెలుసుకుందాం. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్రముచ్యతే. మళ్ళీ ఒకసారి చదువుతున్నానండి. జ్ఞేయస్య నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్రముచ్యతే. ఇక్కడ దీని యొక్క అర్థం, గొప్ప బాహువులు కలవో అర్జున, ఎవడు దేనిని కూడా ద్వేషింపడో, అంటే ఇక్కడ ఎవరు అంటే ఏ కర్మయోగి కర్మలు చేస్తూ కూడా కర్మయోగాన్ని ఆచరిస్తూ దేనిని కూడా ద్వేషింపడో, దేనిని కూడా కోరడో అట్టివాడు ఎల్లప్పుడూ సన్యాసి అని తెలియదగినది. ఏలయనగా రాగద్వేషాది ద్వంద్వములు లేనివాడు సులభముగా సంసార బంధము నుండి విముక్తుడు కాగలడు. అంటే అర్జునుడికి చెప్తున్నారు ఈయన. ఏం చెప్తున్నారు? యోన ద్వేష్టతి నా కాంచతి. ఎవరైతే ద్వేషింపడో, దేనిని కోరడో, అలాగే ద్వంద్వాతీతుడుగా ఉంటారో వాళ్ళు నిత్య సన్యాసులు. అటువంటి కర్మయోగి నిత్య సన్యాసి. అక్కడ ఆయన సంసారి అంటే గృహస్థుడు అయినా కూడా ఇప్పుడు మనకి ఇక్కడ చెప్పుకున్నాం కదండి. ఇదే కర్మ సన్యాసం, కర్మయోగం గురించి ముందు శ్లోకంలో మనకు చెప్పిన దానికి ఇక్కడ వివరణ ఇస్తున్నారు. ఎందుకంటే నువ్వు కర్మయోగిగా ఉండు, అకర్ముడిగా ఉండొద్దని మనకు తెలుసుకుంటున్నాము. మొదటి అధ్యాయం నుంచి 2వ అధ్యాయం నుంచి కూడా చెప్తున్నారు. కర్మల్ని విడిచిపెట్టొద్దు, నువ్వు కర్మయోగిగానే ఉండు, కర్మలు చేస్తూనే ఉండాలి, మనం అకర్ముడిగా జీవించడం కుదరదని. అయితే యోన ద్వేష్టతి నా కాంచతి. ఎవరైతే ఎవరిని ద్వేషించడో, ఎవరైతే దేనిని కోరడో, ఎవరైతే ద్వంద్వాలకు అతీతంగా ఉంటారో వారు
రాగద్వేషాలకు అతీతంగా ఉంటారో వాళ్ళు నిత్య సన్యాసులు. గృహస్థుడైనా కూడా నిత్య సన్యాసే అని చెప్తున్నారు. అంటే ఇక్కడ వేషం భాషలు మార్చడం కాదు. ఇక్కడ కర్మయోగము, కర్మ సన్యాస యోగం గురించి ఏంటి సన్యాసించడం అని అర్జునుడు అడిగిన దానికి ఈ వివరణ అంతా. అంటే కర్మయోగిగానే ఉండు, నువ్వు కర్మలను విడిచిపెట్టద్దు. నువ్వు చక్కగా నువ్వు ఏదైతే పనులు చేసుకుంటున్నావో నీ కుటుంబం, నీ పోషణ ఇవన్నీ చేసుకుంటూ మనం మార్చుకోవాల్సింది లోపల, బయట కాదు, బాహ్య రూపం కాదు. ఒక సన్యాసి వేషం వేసుకుని మన గురువు గారు అదే కదా, వేష భాషలు కాదు మన లోపల మార్చుకోమని చెప్పారు. వేష భాషలు మార్చుకుని కాషాయం ధరించి ఆ కాషాయ వస్త్రాలను వేసుకుని లోపల మారకపోతే వాళ్ళు సన్యాసులు కాదట. లోపల మారకుండా పైకి వేషధారణ మారితే, పైకి వేషధారణ కాదు మారాల్సింది లోపల. అది ఏంటి? నా కాంచతి, నా ద్వేష్టతి. ఏది కోరని వాడు అంటే కోరికల్ని అధిగమించిన వాడు. నా ద్వేష్టతి, ఎవరిని ద్వేషించని వాడు. ద్వంద్వాతీతుడు. మనకు 2వ అధ్యాయంలోనే చెప్పాడు, నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని. అంటే ద్వంద్వాతీతుడుగా ఉండు, నువ్వు ఆత్మవాన్ గా ఉండు, ఆత్మస్థితిలో ఉండని. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు? అలా ఉన్నవాడు గృహస్థుడైనా కూడా నిత్య సన్యాసి అవుతాడు అని. అందుకే మరి మన గురువు గారు సంసారంలోనే సన్యాసము అని చక్కటి పేరు పెట్టారు. మనం సంసారంలో ఉంటూనే మన లోపల మార్చుకుంటున్నాం. మన బాహ్యం అలాగే ఉంది. మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నామో మన వేషధారణ ఇప్పుడు అలాగే ఉంది. ఏది ఏది మారలేదు బాహ్యంగా చూడటానికి. కానీ ఎక్కడ మారుతుంది? మన సాధన వల్ల, మనం చేసే ఈ యొక్క స్వాధ్యాయం వల్ల, మనం చేసే నిష్కామ కర్మల వల్ల ఎక్కడ మారుతుందంటే మన లోపల మారుతుంది. అంతరంగం మారాలి. అంతఃకరణ శుద్ధి అంటారు కదా, మన అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుంటున్నాము, అది మారాలి. అంతేకాని బాహ్యంగా వేష భాషలు ధరిస్తే వాళ్ళు లోపల మారకపోతే కేవలం బాహ్యాన్ని మార్చుకున్న వాళ్ళు సన్యాసులు కాదు. లోపల అంతరంగం మారిన వాళ్ళు గృహస్థుడైనా కూడా సన్యాసే అని చెప్తున్నారు అనమాట. అదే సంసారంలో సన్యాసము. చూడండి ఎంత చక్కగా వివరించారు. ఇక్కడ ఇంకా మనకి వివరిస్తున్నారు ఏంటంటే, రాగము వదులుటయే సన్యాసము, ద్వేషము వదులుటయే సన్యాసము, ద్వంద్వాలను వదులుటయే సన్యాసము. మనం ఆ రాగద్వేషాలని వదలడమే సన్యాసము, ఆ ద్వంద్వాలని వదలడమే సన్యాసము. అంటే సరి అయిన న్యాసము. దేనిని విడిచిపెట్టాలో దానిని విడిచిపెట్టడము సన్యాసము. సమ్యక్ నాశము అంటే సరి అయిన న్యాసము. న్యాసము అంటే విడిచిపెట్టడము. దేనిని విడిచిపెట్టాలో దానిని విడిచిపెట్టడమే సన్యాసము. మనకి ఇక్కడ దేన్ని కర్మ సన్యాసము అంటే ఇక్కడ దేనిని విడిచిపెట్టమని చెప్తున్నారు? కర్మల్ని విడిచిపెట్టడం కాదు, మన లోపల మన లోపల ఉన్న ఆ యొక్క ఆ రాగద్వేషాల్ని విడిచిపెట్టమని చెప్తున్నారు. మనం ద్వంద్వాలుగా జీవిస్తున్నాం, ద్వంద్వంలో జీవిస్తున్నాం కదా. ద్వంద్వం అంటే లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, మనకు తెలిసి ద్వంద్వాల గురించి. ఆ ద్వంద్వాలను విడిచిపెట్టమంటున్నాడు. నువ్వు సుఖం కోరుకున్నప్పుడు దుఃఖం ఉంటుంది, లాభం కోరుకున్నప్పుడు నష్టం ఉంటుంది, సన్మానం కోరుకున్నప్పుడు దాని వెనకాల అవమానము ఉంటుంది. అందుకని ఆ రెండిటి గురించి నువ్వు ఆలోచించొద్దు, నువ్వు ద్వంద్వంలో ఉండద్దు, ఏకత్వంలోకి రమ్మని చెప్తున్నారు. ఇవి మనము ఇదే అసలైన సన్యాసం అన్నమాట. ఆ రాగం లేకుండా ఉండడమే సన్యాసము, ద్వేషం లేకుండా ఉండడమే సన్యాసము, ద్వంద్వాలు లేకుండా ఉండడమే సన్యాసము. అంటే వాటిల్ని విడిచిపెట్టడమే అసలైన సన్యాసము. అటువంటి వాళ్ళు గృహస్థుడైనా సరే సన్యాసియే. అది లేనివాడు సన్యాసి అయినా కూడా మా వేస్టే అని చెప్తున్నాడు అనమాట. అంటే
ఈ ఏదైతే మనం విడిచిపెట్టాలో దానిని విడిచిపెట్టడమే సన్యాసము. ఇది మనం తెలుసుకోవాలి. కర్మ సన్యాస యోగం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేనిని విడిచిపెట్టాలో దానిని విడిచిపెట్టడమే సన్యాసము. నాలుగో శ్లోకం అండి. ఈ నాలుగో అధ్యాయంలో 4 శ్లోకం. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యగు భయోర్విందతే ఫలం. సాంఖ్యయోగో పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యగు భయోర్విందతే ఫలం. అంటే దీని అర్థం ఏం చెప్తున్నారంటే, జ్ఞానయోగము కర్మయోగము వేరు వేరని అవివేకులు పలుకుదరే కాని వివేకవంతులు కాదు. ఆ రెండిట్లో ఏ ఒక్కదానినైనను బాగుగా అనుష్ఠించినచో రెండింటి యొక్క ఫలములను అంటే మోక్షాన్ని మనుష్యుడు పొందుతాడు. ఈ రెండు వేరు వేరని చెప్తారు, కానీ ఆ రెండు వేరు కాదు అని మనకిక్కడ ఈ శ్లోకం ద్వారా వివరిస్తున్నారు. ఈ సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగము. జ్ఞానయోగం వేరు, కర్మయోగం వేరు కాదు. రెండు కలిపి చెయ్యాలి. రెండు ఒక్కటే. ఏ మార్గం ద్వారా అయినా అంటే ఇప్పుడు మనం ఏంటంటే కర్మయోగాన్ని ఆచరిస్తున్నప్పుడు, నిష్కామ కర్మనే ఆచరించినప్పుడు, నిష్కామ కర్మ ద్వారా కొన్నాళ్ళకి మన మనస్సు శూన్య స్థితికి చేరుతుంది అనమాట. మన మనసులో ఉన్న మలినాలన్నీ తొలగిపోతాయి. నిష్కామ కర్మ అంటే ఫలాపేక్ష లేకుండా మనం చేసే పనులు చేసుకుని వెళ్ళడం అని మనం ముందు తెలుసుకున్నాం. నిష్కామ కర్మ అంటే ఏంటి? మనం ఫలాపేక్ష దాని ఫలితాన్ని గురించి ఆలోచించకుండా మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే నిష్కామ కర్మ. అదే కర్మయోగం. ఈ కర్మయోగాన్ని ఆచరించి కానీ లేకపోతే జ్ఞానయోగాన్ని ఆచరించి కానీ రెండిటి నుంచి కూడా మనం చేరుకునేది మోక్ష స్థితికి. కాకపోతే ఆ రెండు ఒకటే, వేరు వేరు కాదు అని చెప్తున్నాడు. వేరు వేరని అవివేకులు అంటారు. కర్మయోగం వేరు, జ్ఞానయోగం వేరని అవివేకులు అంటారు. కానీ రెండు వేరు వేరు కాదు. ఈ రెండు ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. నువ్వు నిష్కామ కర్మయోగాన్ని అవలంబించినా చివరికి సాధన చెయ్యాలి. సాధన చేస్తేనే దాని ద్వారా మన మనస్సు శూన్యపడుతుంది నిష్కామ కర్మయోగం ద్వారా. కానీ సాధన చేస్తేనే, జ్ఞానాన్ని పొందితేనే మోక్షం వస్తుంది. ఆత్మజ్ఞానం వస్తేనే మనకి మోక్షం వస్తుంది. నేనెవరు, నేనేంటి, నేను ఎందుకు వచ్చాను అని తెలుసుకుని దాని పరంగా మన లక్ష్యం ఏంటి, ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటి తెలుసుకున్నప్పుడే మనం మోక్షాన్ని పొందుతాము. మన పర్పస్ ఏంటో తెలుసుకుని ఆ పర్పస్ ని పూర్తి చేసుకున్నప్పుడే మనం మోక్షాన్ని పొందుతాము. అది జ్ఞానయోగము. ఈ కర్మయోగము జ్ఞానయోగము. లేదా ధ్యానం మొదలు పెట్టించారు గురువు గారు. ధ్యానం మొదలు పెట్టించి కూడా నిష్కామ కర్మలు చేయిస్తున్నారు. ఎందుకు? ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. కానీ మన మనసు తొందరగా శూన్య స్థితికి వెళ్ళి మనం ధ్యానంలో మంచి స్థితిలోకి వెళ్ళాలంటే నిష్కామ కర్మలు చేయాలి. అంటే ఫలాపేక్ష రహితంగా మనం ఉండాలి. ఆ ఫలాపేక్ష రహితంగా ఉన్నప్పుడే సాధనలో ముందుకు తొందరగా వెళ్ళగలుగుతాము. మరి ఆ యోగులు గురువులు చేసేది అదే కదా. అంటే ఈ రెండిటిని కలుపుకుని వెళ్లాల్సింది. రెండు ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. అందుకని జ్ఞాన యోగం వేరు, కర్మయోగం వేరు కాదు. ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. అందుకే మన గురువు గారు మనకి ధ్యానము చెప్పి ధ్యానం చేయించి ఆ జ్ఞానాన్ని అందించారు. అలాగే మనతో నిష్కామ కర్మలు కూడా చేయిస్తున్నారు. ఆ నిష్కామ కర్మయోగం ద్వారా తొందరగా మనం ఈ మంచి ధ్యాన స్థితులకు వెళ్ళడం, మోక్ష స్థితిని పొందడం. ఫలాపేక్ష అంటే మనం ఫలాన్ని కోరుకుంటూ ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా మనకి ఇంకా కోరికలు లోపల ఉండిపోయాయి కదా. మనం ఏది నిష్కామ కర్మ అవలంబించడం లేదు. అప్పుడు మనకి ఇంకా ద్వంద్వాల్లో ఉన్నట్టే. ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం వస్తుంది, జ్ఞాన యోగంలో ఉన్నాము. కానీ ఇంక నిష్కామ కర్మ యోగాన్ని అవలంబించడం లేదు. ప్రతి దాని నుంచి ఫలితం ఆశించే మనం పని చేస్తున్నాము.
ధ్యానం చేస్తూ కూడా మనం ఫలితాన్ని ఆశించే పని చేస్తున్నాము. ప్రతి పని నుంచి ఫలాన్ని ఆశించి. అప్పుడు ఏమైంది? మన లోపల మన మనస్సు ఇంకా పూర్తిగా మారలేదు. అంటే మనం రాగద్వేషాల్ని వదలలేదు. ద్వంద్వాలకు అతీతంగా చేరుకోలేదు. ఆ రెండిటిని చేరుకోనప్పుడు ఇంకా నువ్వు పూర్తిగా మోక్షాన్ని పొందలేవు. నువ్వు మోక్ష స్థితికి చేరుకోలేవు. అందుకని అసలైన స్థితి ఏంటి? నద్వేష్టతి న కాంచతి నిర్ద్వంద్వో. ఈ మూడింటిని చేరుకున్నవాడు మోక్ష స్థితిని పొందుతాడు అని చెప్తున్నారు. అదే. అందుకని రెండూ ఉండాలి. నిష్కామ కర్మయోగము ఉండాలి, ధ్యాన యోగం ఉండాలి. దాని ద్వారా జ్ఞానము. రెండూ కూడా చాలా ముఖ్యమైనవి. రెండూ వేరు వేరు కాదు. వేరు వేరని అనుకుంటారు. కానీ రెండిటి ద్వారా ఒక దాని నుంచి ఇంకొక దానికి, దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి లింక్ అయి ఉంది. ఇక్కడ 7వ శ్లోకం చూద్దామండి. 7వ శ్లోకం ఏం చెప్తున్నారు? యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. ఇంకొకసారి. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, కర్మయోగం ఆచరించిన వాడును, పరిశుద్ధమైన హృదయము గలవాడును, లెస్సగా జయింపబడిన మనస్సు గలవాడును, ఇంద్రియములను జయించిన వాడును, సమస్త ప్రాణులయందు ఆత్మయు తన ఆత్మయు ఒకటేనని తెలుసుకున్నవాడు అగు మనుజుడు కర్మలను చేసినను వాటిచే బంధింపబడడు. మనం ఈ చేయాలని చెప్తున్నాడు. కర్మయోగం ఆచరించినా కూడా పరిశుద్ధమైన హృదయం కలవాడు, మనస్సుని జయించిన వాడు. ఇక్కడ మనకి ఏం కావాలంటున్నారు? ఫస్ట్ నిష్కామ కర్మాచరణము, రెండవది నిర్మల హృదయము, మూడవది మనోజయము, నాలుగవది ఇంద్రియ జయము, ఐదవది సర్వత్రా ఏకాత్మ దర్శనము. అంటే నిష్కామ కర్మయోగం ఉండాలి, మనస్సును జయించాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అంటే మనకి ఈ సాధనకి ఇవన్నీ కూడా అవసరము. నాలుగవది ఇంద్రియ నిగ్రహం, ఐదవది ప్రతి జీవిలోనూ కూడా భగవంతుణ్ణి దర్శించడం. మనలో ఉన్న దైవమే అంతటా ఉంది, అందరిలోనూ కూడా అందరూ ఆత్మస్వరూపులే, దివ్యాత్మ స్వరూపులే అని మనం తెలుసుకోవడము ఐదవది. అంటే నిష్కామ కర్మ యోగాన్ని ఆచరించినప్పుడు మన మనస్సుని జయిస్తాము, ఇంద్రియ నిగ్రహం వస్తుంది, ఇంద్రియాలు మన కంట్రోల్లోకి వస్తాయి. ఇంకొకటి ఏంటి? నిర్మల హృదయము. మన హృదయం నిష్కామ కర్మాచరణ ద్వారా మన హృదయము నిర్మలంగా అవుతుంది, మనోజయం కలుగుతుంది, ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అప్పుడు మనం ఇవన్నీ జరిగినప్పుడు మనం ఐదవది ఏంటి? సర్వము అంతటా మమాత్మ సర్వభూతాత్మ. ఏదైతే నాలో ఆత్మస్వరూపం ఉందో అంతటా అదే ఆత్మస్వరూపం ఉంది, అందరూ దివ్యాత్మ స్వరూపులే అని తెలుసుకోవడం. ఈ ఐదిటిని ఆచరించిన వారు కర్మలచే బంధింపబడడు అని చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. అంటే ఇప్పుడు మనం కర్మయోగాన్ని అవలంబించిన నిష్కామ కర్మయోగం, మనం ఫలాపేక్ష రహితంగా కర్మలను ఆచరిస్తూ, అలాగే మన హృదయం ఏమవుతుంది? నిర్మలంగా ఉండాలి. హృదయం నిర్మలంగా ఉండాలి, మనస్సుని జయించాలి, ఇంద్రియాలని జయించాలి. అందరిలోనూ ఉన్నది ఆ దైవమే, అదే ఆత్మస్వరూపమే అని సర్వాత్మ ఏకాత్మ దర్శనం అని చెప్తున్నారు. అంటే అందరిలోనూ అదే దైవాన్ని, అదే ఆత్మ స్వరూపాన్ని దర్శించడము. నాలో ఉన్న దైవమే అందరిలోనూ ఉంది అని మనం సమస్తము ఉన్న ఆ దివ్యాత్మని చూడడము. ఈ ఐదు లక్షణాలతో ఉన్న వాళ్ళు
కర్మయోగంలో అంటే ఇప్పుడు మనం కర్మయోగంలోనే ఉన్నాం కదండి అందరం కూడాను. ఉన్నా కూడా ఆ కర్మలు మనల్ని బంధించవు. ఎందుకు? మనం ఫలాపేక్ష రహితంగా కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగం అంటే ఫలాపేక్ష రహితంగా పనిచేస్తున్నాము. అంటే మనం చేస్తూ కూడా వాటి గురించి ఆలోచించడం లేదు. ఎటువంటి ఫలం వస్తుంది అనే దాని గురించి ఆలోచించకుండా మనం పనులు చేసుకొని వెళ్తున్నాము. అప్పుడు మన మనసు నిర్మలంగా ఉంటుంది. మన హృదయం నిర్మలంగా ఉంటుంది. మన మనస్సుని జయించగలుగుతాము. ఎప్పుడైతే మనం నిష్కామ కర్మయోగంలో ఉన్నామో మనస్సుని తొందరగా జయించగలుగుతాము. అలాగే మన ఇంద్రియాలను కూడా నిగ్రహించగలుగుతాము. మన మనస్సు మన కంట్రోల్‌లో ఉన్నప్పుడు ఇంద్రియ నిగ్రహం జరుగుతుంది. అప్పుడు సర్వాత్మ దర్శనం. అంతటా ఉన్న ఆ యొక్క దైవాన్ని, ఆత్మస్వరూపాన్ని ఓహో! అంతటా ఉంది. నాలో ఉన్న దైవమే అంతటా ఉంది. అహం బ్రహ్మాస్మి. తత్వం అసి. మమాత్మ సర్వభూతాత్మ. నేను ఒక దివ్యాత్మ స్వరూపాన్ని. నాలో ఉన్నదే నీలోనూ ఉంది. అంతటా అదే దివ్యాత్మ, సర్వాత్మ వ్యాపించి ఉంది అని మనం తెలుసుకోగలుగుతాము. ఇలా జీవించిన వాళ్ళు అంటే కర్మయోగాన్ని అవలంబిస్తూ కూడా వాళ్ళు ఎటువంటి కర్మలతోనూ బంధింపబడరు. ఎందుకు బంధింపబడరు? నిర్ద్వంద్వో నద్వేష్టతి న కాంచతి అని ముందు శ్లోకంలో చెప్పాడు. అంటే ఎటువంటి ద్వేషం లేకుండా, ఎటువంటి రాగం లేకుండా, రాగం అంటే కోరికలు లేకుండా, నిర్ద్వంద్వో ద్వంద్వాలకు అతీతంగా మనం ఎప్పుడైతే జీవిస్తున్నామో, అందుకే నిష్కామ కర్మ యోగం ద్వారా మనం ఏంటంటే కర్మ చక్రాన్ని దిగడం అంటే ఇదే. అంటే మనం ఎప్పుడైతే ఫలాపేక్ష రహితంగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతామో, ఆ ద్వంద్వాల్ని విడిచిపెట్టేసామో, లాభం కోరుకున్నప్పుడు నష్టం వస్తుంది. అంటే నీకు కర్మ ఉంది. నువ్వెవరికైనా దానం చేసినప్పుడు, ఆ దానం నుంచి మనకొచ్చే ఫలితాన్ని ఆశించి దానం చేసినప్పుడు, ఒక ఒక వ్యక్తికి మనం ధనాన్ని ఇచ్చాము. ఇచ్చినప్పుడు నాకు దానివల్ల ఈ లాభం కావాలి అని కోరుకుంటూ చేసినప్పుడు నీకు లాభం వస్తుంది. అలాగే నువ్వు తెలియకుండా చేసిన పనుల వల్ల ఏదైనా నష్టం కలిగినప్పుడు అవతలి వ్యక్తి దాని నుంచి పాపము వస్తుందంటే ఈ రెండూ వస్తాయి నీకు. ద్వంద్వాతీత అంటే ఈ రెండూ రావు. నువ్వు ద్వంద్వాలకు అతీతంగా జీవించినప్పుడు నీకు ఏది ఉండదు. నిన్నేది అంటది. ఏ కర్మ అంటదు. కర్మల్ని అంటకుండా మనం బంధింపబడకుండా అంటే జన్మ రాహిత్య స్థితి. కర్మలు బంధింపబడినప్పుడు మనకు పొందేది ఏంటండి? జన్మ రాహిత్య స్థితి. ఇక్కడ ఇక్కడ మనం చేసే పనులు ఎలా చేయమని చెప్తున్నారంటే, ఇక్కడ నేను అనే భావన లేకుండా మనం పనులు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక సాక్షి తత్వంతో మనం పనులు చేసుకుని వెళ్ళమంటున్నాడు. ఇక్కడ 10వ శ్లోకం చూద్దాం. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే స పాపేన పద్మపత్రమివాంబస. ఇక్కడ ఏంటి? బ్రహ్మణ్యాదాయ కర్మాణి. ఎవరు తాను చేయు కర్మలను పరమాత్మకు అర్పించి సంగమును విడిచి చేయుచున్నాడో అట్టివాడు తామరాకు నీటిని అంటబడినట్టు పాపమున అంటకుండా ఉండును. ఎవరైతే తను చేసే కర్మల్ని, తను చేసే ప్రతి పని ఇక్కడ నేను కాదు అంటే మనం ఇంద్రియాలు నడుస్తున్నాయి, మనస్సు నడుస్తుంది, ఇవన్నీ ఈ దేహం నడుస్తుంది, కానీ చేసేది నేను కాదు అనే ఒక సాక్షి తత్వంతో మనం పనులను ఎప్పుడైతే చేశామో ఆ అంటే ఇక్కడ ఏం చెప్పాడు? పరమాత్మకు అర్పించి అన్నాడు. అంటే నేను నన్ను నడిపించేది, నడిచేది, మనం చూస్తున్నాము, తింటున్నాము, తాగుతున్నాము, ఇవన్నీ కూడా చేసేది, చేయించేది, మనల్ని నడిపించేది, ఇవన్నీ కూడా నేను కాదు. అంటే ఇక్కడ ఈ నేను అనుకుంటున్న ఈ అన్నపూర్ణ కాదు. ఈ లోపల ఉన్న ఒక దివ్యాత్మ, ఒక పరమాత్మ అని ఆ పరమాత్మ యొక్క ఆ స్థితిలో ఒక సాక్షి తత్వంతో గనక మనం కర్మల్ని చేసుకుంటూ వెళ్ళినప్పుడు అంటే ఒక తామరాకు ఆకులన్నీ
మిగిలిన అన్ని ఆకులకి నీళ్లు అంటుకుంటాయండి. నీటిలో ముంచితే నీరుకు తడుస్తాయి. కానీ ఒక తామరాకు మాత్రమే నీటిలో ముంచిన నీటిలోనే ఉంటుంది కూడా, అయినా తడవదు. తామరాకు ఒకటి బురదలో పుట్టింది, బురదలో పెరుగుతుంది. కానీ ఆ బురద అంటుకోకుండా ఉంటుంది. ఎటువంటి తడి అంటుకోదు, నీటిలోనే ఉంటుంది. అది నీరు లేకపోతే తామరాకు ఉండదు. ఆ మొక్క చనిపోతుంది. అది నీటిలోనే బ్రతుకుతుంది. భూమి మీద బ్రతకలేదు. తడి లేకుండా బ్రతకలేదు. కానీ ఆ తడిని అంటుకోదు. అది గొప్ప విశేషం. తామరాకుని ఎందుకు పోల్చాడు అంటే, తామరాకు మీద నీటి బొట్టులాగా మనం కూడా అస్తమానం ఆ పదాన్ని వాడుతూ ఉంటాం కదండి. తామరాకు మీద నీటి బొట్టులా జీవించాలి, తామరాకు మీద నీటి బొట్టులా జీవించాలి అని. అంటే తామరాకు మీద నీటి బొట్టులా జీవించడం అంటే, తామరాకు ఆ నీటిలో ఉన్నా కూడా నీటిని అంటకుండా ఎలా ఉంటుందో, అలాగే మనం కూడా ఈ సంసారంలో ఉంటూ, ఇది విడిచిపెట్టేది కాదు. ఇక్కడ సంసారాన్ని విడిచిపెట్టేది కాదు. మనం ఈ కర్మల్ని ఆచరించవలసిందే. ఈ ఈ ఇందులో జీవించవలసిందే. మనం ఈ శ్వాస ఉన్నంత వరకు కూడా ఈ అన్నిటిని కర్మల్ని ఆచరించవలసిందే. ఈ సంసారాన్ని మనం జీవించాలి. కానీ ఆ సంసారంలో జీవిస్తూ కూడా కర్మలు అంటకుండా జీవించమంటున్నాడు. అది తామరాకు ఎలాగైతే నీటి బొట్టుని అంటకుండా, ఎలా అయితే నీరు అంటకుండా తామరాకు ఎలా ఉంటుందో, ఆ నీటిని అంటుకోకుండా నువ్వు కూడా అలాగే ఆ నీటిలోనే ఉంటూ కూడా ఆ నీరు నీకు అంటకుండా, అంటే మనం కర్మల్లోనే ఉంటున్నాం, కర్మయోగాన్ని అవలంబిస్తున్నాము. సంసారంలో ఉన్నప్పుడు కర్మయోగం అనేది ఖచ్చితంగా అవలంబించాల్సిందే. మనం పని చెయ్యాల్సిందే. అన్ని పనులు చెయ్యాలి. ఇక్కడ ఎన్నో రకాల పనులు ఉంటాయి. ఒక సంసార బాధ్యత అనేది అన్ని రకాల పనులు ఉంటాయి మనకి. ఆ అన్ని పనులు చేస్తూ కూడా నువ్వు కర్మలు అంటకుండా, ఆ అంటే మనం చేసే ఒక సాక్షి తత్వంతో, ఇక్కడ నేను చేస్తున్నాను అనే భావన లేకుండా, ఒక సాక్షి తత్వంతో ఇదంతా నన్ను నడిపించేది, నా చేత పనులు చేయించేది కూడా ఆ పరమాత్మే అనే భావనతో, ఒక ఆత్మస్థితిలో ఉండి మనం ఆ పనుల్ని చేసుకుని వెళ్ళినప్పుడు, ఆ తామరాకు నీటిలోనే పుట్టి నీటిలోనే పెరిగి ఎలాగైతే అంటకుండా, బురద అంటకుండా, తడి అంటకుండా ఎలా ఉంటుందో, మన జీవితం కూడా మనం అలా ఉండాలి. సంసారంలోనే ఉన్నాం, కర్మల్లోనే పుట్టాము, ఆ కర్మల్లోనే పెరుగుతున్నాము. కర్మ అంటే ఒక బురద అని ఎగ్జాంపుల్ చెప్తారు. అంటే తామర మొక్క, తామర పువ్వు గాని, కమలం గాని బురదలోనే పుట్టింది, బురదలోనే పెరుగుతుంది. కానీ బురద అంటదు. నీటిలోనే పుట్టింది, నీటిలోనే పెరుగుతుంది. కానీ నీరు అంటదు. అలాగే మనం కర్మల్లోనే పుట్టాము, కర్మల్లోనే పెరుగుతున్నాము. చివరి వరకు కర్మల్లోనే మన శ్వాసను వదలాలి. కానీ కర్మలు అంటకుండా జీవించడమే కర్మ సన్యాసము. అందుకని మనల్ని ఏం చెప్తున్నారు? చక్కగా అలా ఉంటూ, మన సంసారంలో ఉంటూ కూడా మనం ఏ అయితే అన్ని వివరిస్తున్నారో భగవానుడు, వాటిల్ని మనం ఆచరణలో పెట్టడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేసి మనం ఆ ఆచరణలోకి వచ్చినప్పుడు, అప్పుడు మనం కూడా సంసారంలో ఉంటూ కూడా ఈ మన యొక్క అంతరంగాన్ని మార్చుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, మన జ్ఞానంతో మన అంతరంగాన్ని మార్చుకుంటూ వెళ్ళినప్పుడు మనం నిత్య సన్యాసులమే. గృహస్థులమైనా కూడా మనం నిత్య సన్యాసులమే. సన్యాసం తీసుకోక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, మన వేష భాషలు ఏమీ మార్చుకోక్కర్లేదు. గురువు గారు ఇదే చెప్పారు మనకి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ హిమాలయాలకి వెళ్ళక్కర్లేదు, ఏ వేష భాషలు మార్చుకోక్కర్లేదు, నువ్వే విభూతి రేఖలు ధరించక్కర్లేదు. సంసారంలో ఉంటూ సన్యాసాన్ని పొందమన్నాడు. గృహస్థుడిగా ఉండి మనము మన అంతరంగాన్ని మార్చుకున్నప్పుడు, మనకి ఆ ముందు శ్లోకంలో చెప్పారు కదండి, నిష్కామ కర్మయోగము, హృదయ నిర్మలత్వము, మనోజయము, ఇంద్రియజయము,
ఈ అన్నిటితో ఏకాత్మ దర్శనం ఎప్పుడు కూడా అందరిలోనూ కూడా ఆ దివ్యాత్మ స్వరూపాన్ని దర్శిస్తూ ఇలాగ మనం జీవిస్తున్నప్పుడు మనం సంసారంలో ఉన్నా కూడా తామరాకు ఎలాగైతే నీటిలో ఉన్న నీటి బొట్టు అంటకుండా ఎలా అయితే ఉంటుందో అలాగే మనం కూడా చక్కగా ఈ కర్మాల్లోనే పుట్టాము, కర్మాల్లోనే పెరుగుతున్నాం. కానీ ఆ నిష్కామ కర్మాన్ని అలవాటు చేసుకున్నప్పుడు మొత్తం మన లోపల అంతరంగంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ధ్యానము, జ్ఞానము, కర్మయోగము అంటే నిష్కామ కర్మాచరణ. ఈ 3 కూడా ఉండాలి. ధ్యానం చేయాలి, నిష్కామ కర్మాచరణ చేయాలి, స్వాధ్యాయం చేయాలి. ఈ అన్నిటిని కూడా మనం ఏకకాలంలో ఆచరిస్తూ ఉన్నప్పుడు మనం అతి తొందరగా మోక్ష స్థితిని పొందగలుగుతాము. 12వ శ్లోకం చూద్దామండి. ఇందులో యుక్త కర్మ ఫలం త్వక్త్వా శాంతి మాప్నోతి నైష్టికం అయుక్త కామకారేణ ఫలే శక్తో నిబధ్యతే. యుక్త కర్మ ఫలం త్వక్త్వా శాంతి మాప్నోతి నైష్టికం అయుక్త కామకారేణ ఫలే శక్తో నిబధ్యతే. దీని గురించి తాత్పర్యం, యోగయుక్తుడు అంటే నిష్కామ కర్మయోగి కర్మల యొక్క ఫలమును విడిచిపెట్టి, కర్మల యొక్క ఫలాల్ని ఎలా విడిచిపెట్టాడట? చిత్తశుద్ధి వలన ఆత్మనిష్ట సంబంధమైన శాశ్వతమగు శాంతిని పొందుచున్నాడు. యోగయుక్తుడు కానివాడు ఫలాపేక్షతో కర్మలను చేయువాడు ఆశసే ప్రేరేపితుడై కర్మఫలం అంద ఆసక్తి కలిగి బొద్దుడొగుచున్నాడు. అంటే యోగయుక్తుడు అంటే నిష్కామ కర్మయోగి కర్మల యొక్క ఫలాల్ని విడిచిపెట్టి తను ఆత్మనిష్ట సంబంధమైన శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు. ఎప్పుడైతే నిష్కామ కర్మయోగాన్ని అవలంబిస్తూ ఉన్నామో మన ఆత్మ యొక్క ఆత్మస్థితిలోనే జీవించడం. నిష్కామ కర్మయోగం అంటే అదే, ధ్యానం కూడా ఆత్మస్థితిలో జీవించడం, రెండు మిక్స్. ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కర్మలచే బంధింపబడడం లేదు. కానీ కర్మ ఫలాసక్తి అంటే కర్మ ఫలాన్ని కోరుకుని పనిచేసిన వాడట ఆ కర్మల యందు బంధింపబడుతున్నాడు, బంధుడొగుచున్నాడు. అంటే మనం ఒక్కటే ఇక్కడ చాలా సింపుల్ గా ఎన్నో విషయాలు చెప్పారు మనకి. మనం ఏంటంటే చేసే పని అదే దానం, అదే ధర్మం. నువ్వు ఫలాన్ని ఆశించి చేస్తే బద్ధుడు అవుతున్నావు, కర్మలచే బంధింపబడుతున్నావు. ఫలాపేక్ష రహితంగా చేస్తే నువ్వు కర్మల నుంచి విముక్తి పొందుతున్నావు. మనం చేసే పని ఒకే పని, అదే దానం, అదే ధర్మం. ఎవరికైనా ఇచ్చిన రెండు ఒకటే, రెండిట్లో తేడా ఏం లేదండి. ఇస్తున్నాము, ఇచ్చినప్పుడు నువ్వు దాని నుంచి ఏదో కోరుకుని ఏదో ఆశించి వాళ్ళకి ఇచ్చినప్పుడు నువ్వు కర్మలచే బంధింపబడతావు అని చెప్తున్నాడు. అదే వాళ్ళకి ఇవ్వాలనిపించింది, నేను ఇస్తున్నాను, ఇది ఆ పరమాత్మ నా చేత చేయిస్తున్నాడు, ఇది నాకు ఈ అవకాశం ఇచ్చారు వాళ్ళు అనే ఉద్దేశ్యంతో చక్కగా వాళ్ళకి అది మనం ఇచ్చినప్పుడు ఏ పని చేసినా, ఒకరికి ఇవ్వడం అని కాదు, ఏ కార్యక్రమాల్లో, లోక కళ్యాణ కార్యక్రమాల్లో ఏ పనులు చేసినా, మన నిత్య జీవితంలో ఏ పనులు చేసినా ఆ విధంగా మనం చేసినప్పుడు కర్మలచే బంధింపబడము అని చెప్తున్నారు. బంధమునకు కారణం ఆశయని, మోక్షమునకు కారణం ఆశారాహిత్యము. మనం బంధింపబడడానికి కారణం ఆశ, కోరిక, ఆశించి అంటే ఫలాన్ని ఆశించి, ఆశ అంటే మనం ఫలితాన్ని ఆశించి పని చేయడమే బంధానికి కారణము. ఆసక్తి లేకుండా చేయడమే మోక్షానికి కారణము. ఆశారాహిత్యము అంటే ఫలాపేక్ష లేకుండా చేయడమే మోక్షము, ఫలాన్ని కోరి చేయడమే బంధము. తెలిస్తే మోక్షము, తెలియకుంటే బంధము అని మన అన్నమాచార్యులు వారు చక్కటి పాటని చెప్పారు. ధనలక్ష్మి మేడం కానీ వస్తే మనం ఈ సెషన్ అయిన తర్వాత మేడం నా పాట పాడమనాలి.
తెలిస్తే మోక్షము, తెలియకుంటే బంధము. అదే మనం తెలిసి చేస్తే మోక్షము. ఓ ఇలా అయితే ఇలా జరుగుతుంది అని మనం నిష్కామ భావంతో మనం ఆ పని చేసినప్పుడు మోక్షం. తెలియకుండా చేస్తే బంధము. రెండు ఒకటే, పని ఒక్కటే. ఇంకా చెప్తున్నారండి ఇక్కడ. ఈ శ్లోకంలో స్పష్టంగా తెలియజెప్పారు ఏంటంటే, ఫలాపేక్ష లేక కర్మలను చెయ్యవారికి చిత్తము నిర్మలమగుటచే ఆత్మనిష్ట ఉదయించి శాశ్వతమగు శాంతి లభించుచున్నది. దీన్ని బట్టి కర్మయోగము జ్ఞానయోగము రెండును ఆత్మశాంతి అని ఒకే ఫలమును కలుగు చేయుచున్నవి. కర్మయోగము రెండు కూడా మనకి ఒకే ఫలితాన్ని కలగజేస్తున్నాయి. ఆ రెండింటిని కలిపి చేసినప్పుడు మనం తొందరగా మోక్ష స్థితిని పొందుతాము. పదమూడో శ్లోకం అండి. సర్వకర్మాణి మనసా సన్యాస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. సర్వకర్మాణి మనసా సన్యాసాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. అంటే ఈ నవద్వారపురము మన యొక్క దేహం ఏంటంటే 9 ద్వారాలు గల ఒక పురం అన్నమాట, ఒక రాజ్యం. దీనికి రాజు ఎవరు అంటే మన ఆత్మ. ఈ నవద్వార పురే దేహి, ఈ నవద్వారాలు కలిగిన ఈ ఈ దేహము అనే ఈ పురానికి అంటే ఈ యొక్క రాజ్యానికి రాజు ఎవడు అంటే మన ఆత్మే రాజు. మనమే రాజులం. మనకొచ్చే పదవులు ఇవన్నీ అవి వస్తే గొప్ప అనుకుంటాము కాదు. ముందు నీకు నువ్వెవరు, నీ దేహంలో నువ్వు రాజుగా ఉన్నావా, బంటుగా ఉన్నావా? రాజు అంటే సుఖంగా ఉంటాడు. మనం సుఖంగా ఉన్నామా మన దేహంలో, లేకపోతే దీనంగా ఉన్నామా? అది మనకి ముఖ్యం. ఈ నవద్వారాలు కలిగిన ఈ పురము, ఈ దేహానికి మనమే రాజులము. మన ఆత్మే రాజు. మనం పొందాల్సింది మన ఆత్మ సామ్రాజ్యానికి మనం రాజులుగా ఉండడం. బయట ఈ ఈ పదవులు, ఈ కొట్లాట్లు ఇవి కాదు. అది వస్తేనే, ఆ పదవి వస్తేనే అక్కడ వాళ్ళు రాజులు, వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటాము. ఇది కాదు. ఆ పదవి వచ్చినా రాకపోయినా నీకు బయట నీ విలువ ఎలా ఉన్నా ముందు నిన్నెవరైనా గుర్తించినా గుర్తించకపోయినా నీ లోపల నువ్వు ఎలా ఉన్నావు? రాజులా జీవిస్తున్నావా, బంటులా జీవిస్తున్నావా? అలవైకుంఠపురం సినిమాలో చూడండి, ఆడు తన కొడుకేమో రాజు అని పేరు పెట్టుకుని ఆ రాజు బిడ్డను తీసుకొచ్చి బంటు అని పేరు పెడతాడు. కానీ ఆ బంటు లక్షణాలు ఎలా ఉన్నాయి? రాజబిడ్డ రాజ లక్షణాలే ఉన్నాయి. రాజులాగానే ఉన్నాయి. కానీ అక్కడ ఈడు కొడుకుని తీసుకెళ్లి రాజమందిరంలో పెట్టినా వాళ్ళు పిరికితనం అలాగే ఉంది. ఆ బంటు లక్షణాలు ఉన్నాయి. పేరు వల్ల లక్షణాలు మారలేదు చూడండి. తండ్రి పేరు మార్చాడు. తన బిడ్డను తీసుకెళ్లి ఆ రాజమందిరంలో పడుకోబెట్టి రాజమందిరంలో బిడ్డను తన ఇంటికి తీసుకొచ్చాడు. కానీ అక్కడ వాళ్ళ లక్షణాలు ఏమున్నాయి? రాజు బిడ్డకి బంటని పేరెట్టినా రాజు లక్షణాలే ఉన్నాయి. అక్కడ బంటుని తీసుకెళ్లి రాజు అని పేరు పెట్టినా బంటు లక్షణాలు ఉన్నాయి. అక్కడ ఇక్కడ మన లక్షణాలు మారడం. ఇక్కడ మనకి బయట మనకున్న పదవులు కాదు, మన లోపల మనం ఎలా ఉన్నాం? రాజులా ఉన్నామా, బంటులా ఉన్నామా? అది మనకి ముఖ్యం. ఈ లోపల మన ఇన్నర్, మన అంతరంగం ఎలా ఉంది? నీకు నువ్వు రాజువే. ఎప్పుడు ఎవరికి వాళ్ళు రాజులే. అలా ఉండాలి. మన దేహానికి మనం రాజులం. మన దివ్యాత్మ ఏంటి? మన దేహాన్ని పరిపాలించే రాజు. ఈ నవద్వారాల నుంచి శత్రువులు లోపలికి ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడాలి. అంటే ఇంద్రియ నిగ్రహం. అందుకే కదా ఇంద్రియ నిగ్రహం చెప్పాడు. అదే ఇంద్రియ నిగ్రహం. ఈ ఇంద్రియాల ద్వారానే
శత్రువులు మన లోపలికి ప్రవేశిస్తున్నారు. ఆ శత్రువులు ప్రవేశించకుండా మనం ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. మన కళ్ళు, ముక్కు, చెవులు, నోరు. ఇక్కడ నవద్వారాలంటే చెప్పారండి. కంటి ద్వారాలు 2, చెవి ద్వారాలు 2, ముక్కు ద్వారాలు 2, నోటి ద్వారం 1, మూత్ర ద్వారం 1, మల ద్వారం 1. 9 ద్వారాలు ఉన్నాయంట మన దేహానికి. అందుకనే నవద్వార పురే దేహి అన్నాడు. ఈ దేహము అనే నవద్వారాలు కలిగిన ఈ పురములో, ఈ దేహంలో నువ్వు రాజువి. నువ్వు రాజుగా జీవించు. ఎటువంటి ఈ ఈ ఈ ఇంద్రియాలకి లొంగొద్దు. ఇంద్రియాల ద్వారా శత్రువులు లోపలికి ప్రవేశించడానికి ఎప్పుడు చూస్తూ ఉంటారు. అంటే ఇవి 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 మనిషికి కోరికలను కలగజేసేవి. వాటి ద్వారా అవే కదా మన శత్రువులు. వాటి ద్వారా మన లోపలికి శత్రువులు ప్రవేశిస్తారు. ఆ శత్రువులు ప్రవేశించకుండా ఎప్పుడు జాగ్రత్త పడు. అప్పుడు నీకు నువ్వే రాజువి. రాజు ఆనందంగా ఉంటాడు. అప్పుడు రాజు హ్యాపీగా తన రాజ్యంలో తను విహరిస్తూ ఉంటాడనమాట. ఇక్కడ చెప్తున్నాడు, ఇంద్రియ నిగ్రహ పరుడు యోగి ఆత్మయందు నిలకడ కలవాడై మనస్సుతో సహా దృశ్య రూపములకు సమస్త కార్యములను త్యజించి వేచి తానేమియు చేయకయు చేయించకయు సాక్షిగా నుండును. ఈ దేహ పట్టణమును సుఖముగా ఉండుచున్నాడు. ఇంద్రియ నిగ్రహము ఇక్కడ చెప్పాను కదండి. ఇంద్రియ నిగ్రహము కల యోగి ఆత్మయందు నిలకడగా ఉండి తాను చేసేవాడు కాదు, చేయించేవాడు కాదు అని ఒక సాక్షిగా, ఎప్పుడైతే నువ్వు సాక్షి తత్వంతో ఉన్నావో అప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావు, నువ్వు హ్యాపీగా ఉంటావు అని చెప్తున్నారు. అంటే మనం ఎప్పుడైతే ఒక సాక్షి తత్వాన్ని అలవరుచుకున్నామో, ఇప్పుడు అక్కడ ఏదో జరుగుతుందని, అక్కడ అవతల ఏదో జరుగుతుందండి, దాని గురించి మనం టెన్షన్ పడిపోయిన వల్ల అది జరగక ఆగదు. కానీ మనం టెన్షన్ పడిపోవడం వల్ల ఎవరు నష్టపోతున్నాం? ఇక్కడ మనం సుఖంగా ఉండలేకపోతున్నాము. ఓకే, వాడు నేర్చుకుంటున్నాడు అనుకుని ఒక సాక్షిలాగా ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళనే ఉంది, వాళ్ళని సరిచేయాలని ప్రయత్నాలు చేస్తాం. సరిచేయాలని ప్రయత్నాలు చేసి అనవసరంగా మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం. వాళ్ళు ఇలా కాదు, అలా ఉంటే బాగుంటుంది, వాళ్ళు అలా కాదు, ఇలా ఉంటే బాగుంటుంది, అయ్యో ఇలా పొరపాటుగా పనిచేస్తున్నారు అని మనం టెన్షన్ పడిపోతాం వాళ్ళ గురించి. కాదు, వాళ్ళు అది నేర్చుకొని ఆ లెసన్ మనం చెప్పాలి. అది అలా కాదు ఇలాగని వివరించవచ్చు. వినలేదు వాళ్ళు. ఎవరైనా సరే, ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, ఓకే, వాడి లెసన్ వాడు నేర్చుకుంటేనే అనుభవమే జ్ఞానము. ఇక్కడ ఎవరి లెసన్ వాళ్ళు నేర్చుకోవాలి. అప్పుడే గాని మనం చెప్పిన వినరు. వాళ్ళ లెసన్ వాళ్ళు నేర్చుకున్నప్పుడు, వాళ్ళ అనుభవపూర్వకంగా వాళ్ళు జ్ఞానాన్ని పొందినప్పుడు, ఓకే, వాళ్ళు చెప్పారు అయినా మనం వినలేదు అని అర్థం చేసుకుంటారు. కానీ వాళ్ళ యొక్క ఆ లెసన్ వాళ్ళు నేర్చుకోవాలన్నమాట. అందుకని అనవసరంగా మనం టెన్షన్ పడకుండా సాక్షిగా ఉండడం అనేది చాలా ఉత్తమమైనది. చేసేవాడు, చేయించేవాడు మన లోపల ఉన్నవాడు అని నేను కాదు అని ఒక సాక్షి తత్వంతో మన ఈ యొక్క దేహంలో జీవించినప్పుడు సుఖంగా ఉంటాం అన్నమాట. ఓకే అండి, ఇంకా రేపు అయిపోతుందండి ఈ అధ్యాయం. గురువు గారు అయితే ఇందులో 2-3 శ్లోకాలనే చెప్పారు. నేను ఈ పుస్తకం నుంచి, ఈ భగవద్గీత సారం నుంచి ఇంకొంచెం వివరంగా చెప్దామని చెప్పేసి. అదేలే మేడం. ఈ తర్వాత అధ్యాయాల నుంచి గురువు గారు ఎక్కువ శ్లోకాలు తీసుకోలేదండి మన గురువు గారు ఇచ్చిన పుస్తకంలో. అవునండి, కొంచెం అవునండి, వరుసకాలేవు. తీసుకున్నారు. అవునవునవును. అంటే గురువు గారు మొదట కర్మయోగం, ఈ జ్ఞానయోగం, ఈ సాంఖ్యయోగం ఇవి చాలా ముఖ్యమని వాటిల్ని ఎక్కువ ఇచ్చారు. దానికి అనుసంధానించి ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని తక్కువ శ్లోకాలు తీసుకున్నారండి సార్. చాలా ఓకే చాలా మాస్టర్, అద్భుతం మేడం. థాంక్యూ. అన్ని ఒక్కొక్కటి తెలుసుకుంటా ఉంటే ఎంత అద్భుతంగా ఉందో మేడం, నిజంగా.
మన పత్రిజీని కూడా సన్యాసి అంటే గురువు గారు అంటే ఇలా ఉంటారా? ఆయన ఆ, లోపల చూడలేదు. ఆ, ఆయన వేషధారణ చూశారు. ఆ, మరి ఫస్ట్ గురువు గారిని అనుకున్నారు. చాలా మంది అనటం జరిగింది మేడం. మరి ఏంటంటే గురువు గారంటే ఇలా ఉన్నారేంటి? మామూలుగా ఉన్నారేంటి? ఆ. అని చెప్పి అనుకున్నారు కదా! అప్పుడు ఆయన అది వేషధారణ చూశారు గానీ, ఆయన లోపల ఉన్నది చూడలేకపోయారు. అది గురువుగారు ఈ దీంట్లో తెలియజేసిందది. లోపల చూడాలి, పైన వేషధారణ కాదు సన్యాసి అని చెప్పని. ఉమ్. చాలా చాలా బొట్లు పెట్టుకొని, కాషాయ వస్త్రాలేసుకొని, జుట్లు పెంచుకొని, గడ్డాలు పెంచుకుంటే సన్యాసి కాలేడు గదా! లోపల మారకపోతే. అదే వాడు కపటంగా ఉన్నాడా, స్వచ్ఛంగా ఉన్నాడా మనం ఆ! చూడకుండా వాళ్ళ కాళ్ళకి చూడు నమస్కారం చేసి వాళ్ళకి సపర్యాలు చేసేసి ఆ గురువుగారు ఆ కాషాయ వస్త్రం ధరించుకుంటే నేను వేషధారణ అంటే గొప్పవాడిని అనుకుని భావిస్తాం మనం. అదే వేషధారణకే నమస్కారాలు చేసి రావటం జరుగుద్ది. పాద నమస్కారాలు. బట్ ఉమ్. లోపల తెలీదు. అన్నీ జరుగుతున్నాయి గూడాగా మేడం. చాలా గూడా అలా వేషధారణకి అవును. మోసపోయినోళ్ళు ఎంతమందో ఉన్నారు. ఉమ్. ఇది ఈ భగవద్గీత నిజంగా చాలా చాలా అద్భుతమైన ఇదండి. గీత నేర్చుకో, రాత మార్చుకో అని ఇదొక్కటి పట్టుకుంటే చాలు మేడం అసలు. చాలా అద్భుతం. అవునండి. నమస్తే మేడం. అన్నపూర్ణ మేడం. నమస్తే. ఎంత బాగుంటుందంటే ఒక రోజు కంటే ఒక రోజు ఒక్కొక్క అధ్యాయానికి ఇంకా ఎదరికెళ్ళే కొలది ఎంత అమృతంలా ఉంటుందంటే మేడం అలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది మేడం. ఈ రోజు సబ్జెక్ట్ అంతా ఆత్మపూర్వకంగా వచ్చింది. ఆ, ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అంత బాగుంది మేడం. అంత సహనంగా అంత అర్థమయ్యేలా చెప్తున్నందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. బాగుంది. ఓకే అండి. ధనలక్ష్మి మేడం. ఎవరైనా మాట్లాడతారండి మేడంతో? జ్ఞాన స్థితిలోనే ఉన్నారా మేడం. ఏంటండి? ఎవరు మాట్లాడట్లేదు. నమస్తే బయటికి రాలేదట్టుంది ఎవరు. అన్నపూర్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. వినపడుతుందా? ఆ, బాగా బాగా చెప్పారమ్మా. నిష్కామ కర్మల గురించి, తర్వాత ద్వైతాల గురించి. ఆ, లాభం ద్వైతాలు. ఇప్పుడు ద్వైతం ఏం కింద మనం అదే అద్వైతం అని కదా చెప్పింది. అద్వైతం అనేది ద్వైతం లేకుండా ఉండటం అనేది అది. తర్వాత మమాత్మ సర్వభూతానం అనేది ఆ పాయింట్స్ చెప్పారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభూతిని పంచుతున్నారు మాకు ఆ కృష్ణ భగవానుడు. ఉన్నప్పుడు మనం ఏం గాని మీరు కూడా ఆ కృష్ణ భగవానుడు రూపంలో వచ్చి చక్కగా పంచుతున్నారు. ఆ థ్యాంక్ యూ మేడం. చాలా బాగుందమ్మా. నిష్కామ కర్మలు ఎలా చెయ్యాలి? నిష్కామ కర్మ అంటే మనం ఇప్పుడు ఈ మోడర్న్ యుగంలో గురువు గారి గురించి చెప్తున్నారు. అట్లా ఎంతో మంది ఇప్పుడు ఈ యుగంలో చాలా మంది వచ్చారమ్మా ఈ కాలంలోను. మామూలు చిన్న పిల్లలు కూడా వాళ్ళ జ్ఞానంలో చిన్నవాళ్ళు. ఇప్పుడు ఈయన గాని శైలేష్ రెడ్డి గారు గాని ఇప్పుడు ప్రబోధచ్చిత్ అని గుడాకేశ తీస్తాడు. ఆయన వీళ్ళందరూ చిన్న వయసులో వాళ్ళ వేషధారణ బట్టి కాదు, వాళ్ళు మామూలుగానే యోగులుగానే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎలా నేర్చుకున్నారు? మనం పత్రిజీని బట్టి ఇప్పుడు మనందరం తయారవుతున్నాం. ఇప్పుడు శైలేష్ రెడ్డి గారు, ప్రభోద్ అచ్యుత్ వీళ్ళందరూ కూడా పత్రిజీ నుంచి ఆ జ్ఞానాన్ని అందుకుని అంతే కదండి. అదే మంచి మాస్టర్స్ గా వీళ్ళందరూ వచ్చి చక్కటి గురువు గారు తయారు చేస్తారు వీళ్ళందరినీ కూడా మంచి మాస్టర్స్ గా తయారు చేస్తారు. అది మన గురువు యొక్క గొప్పతనం. ఆ గురువు అందించిన జ్ఞానం యొక్క గొప్పతనం. మంచి గురువు దొరికితే అందరు మంచిగానే తయారవుతారండి. అంతే. గురువు మనల్ని శిష్యుడు సరిగ్గా రెడీగా ఉంటే గురువు వెతుక్కుంటా వస్తాడంట. అలాగే ఎత్తుకుంటూ వచ్చారండి మన గురువు గారు. గురువులందరూ కూడా ఈ కాలంలో చక్కగా వెతుక్కుంటూనే వస్తున్నారు. మనల్ని వెతుక్కుంటూ వస్తున్నారు. ఎవరికి ఏ సమయంలో ఏది కావాలో అవన్నీ చక్కగా పంచడానికి వెతుక్కుంటూ వస్తున్నారు అనమాట. నిన్న పరిణీత ఆవిడ కూడా వచ్చారు. చక్కగా మనం ఆశించకుండా చక్కగా వెతుక్కుంటూ వచ్చినట్టే అనిపించింది నాకైతేను.
మనం సిద్ధంగా ఉన్నప్పుడు మనకి జ్ఞానాన్ని అందించడానికి వాళ్ళే వెతుక్కుని వస్తారు మేడం. అంతే. ఇది వాళ్ళది చిన్న వయసు మనది పెద్ద వయసు అని ఆలోచించకుండా అందరూ ఉమ్. గురువులు ఎవరు సరే జ్ఞానాన్ని పంచేవాళ్ళు వాళ్ళందరూ కూడా మన గురువులు లాంటి వాళ్ళే. అదమ్మా. థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా చెప్పారు. సంసారంలో ఉంటే నిర్మాణం అని. నమస్తే మేడం. నమస్తే అనుపూర్ణ మేడం. నమస్తే అండి. చాలా బాగా చెప్పారమ్మా. మీరు కూడా ఈ రోజు కూడా ఇంకా చాలా బాగా అన్ని వివరణగా చాలా బాగా చెప్పారు. రోజు విని కొద్ది ఈ మధ్యన ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఏంటి రావటం లేదు అనిపిస్తుంది. ఒక వారంలోనే మేడం చాలా రాలేదు. మంచి కాదు. మళ్ళా శుక్ర శని ఎన్నో అది ఆ రోజులు 3 రోజులు రాలా. అయిపోతుంది మేడం మీరు రాకపోతే. అవును. మీరు రాకపోతే ఎన్నో రోజులు అయిపోయిందేమో, రాలేదేంటి అనిపించినట్టుంది. చాలా బాగా చెప్పారమ్మా. ఆ, చెప్పండి ధనలక్ష్మి మేడం. ధనలక్ష్మి మేడం పాప 2 సార్లు మాట్లాడబోతుంటే వేరే వాళ్ళు మాట్లాడారు. ధనలక్ష్మి మేడం ఎవరైనా మాట్లాడండి. మాట్లాడతారండి? ఇంకెవరైనా మాట్లాడతారా? లాస్ట్ పాడతారండి. రేపటి ఎవరు నుంచి లేదంటే పాడతారండి. ఉండదు. నమస్తే మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా బాగుంది. నిన్న మేడం క్లాస్ కూడా చాలా బాగుంది మేడం. మేడం అని తీసుకొచ్చి ముందుగా రాజ్యం మేడం గారికే థ్యాంక్స్ చెప్పాలి. ఈ వేదికనిచ్చిన శైలేష్ రెడ్డి సార్కి థ్యాంక్ యూ అండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తని సునిచైవ స్వపాకే చ బ్రాహ్మణే గవిహస్తని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శనః. ఒక్క నిమిషం మేడం. మేడం గారు ఏదో పాట అడిగారండి. తెలిస్తే మోక్షం. ఆ పాట మీరు అడిగింది ఇదే కదా? వీటిలో ఉన్నారండి. అడ్మిట్ చేసుకోండి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బ్రతుకు గనునికిని. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు గనునికిని. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. అనయము సుఖమేడది అవన దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికి. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికి. కొనికితే పాపమేది పుణ్యమేది కర్మమందు కొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు పునర ఫలమున్నను యోగికిని. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవెంటిది బ్రతుకు గనునికిని. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. తగిన అమృతమేది కలపక విషమేది తెగినిరాహారి అయిన ధీరునికి. తగిన అమృతమేది తలపక విషమేది తెగినిరాహారి అయిన ధీరునికి. తన వారనగా వేరే బంధులనగా వేరే వెగటు ప్రపంచమెల్ల విడిచేటి వివేకికి. తన వారన
వెగటు ప్రపంచమెల్లా విడిచేటి వివేకికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు గనునికినే తెలిసితే మోక్షము తెలియకున్న బంధము వేవేల విధులందు పెరపేది మరపేది దైవము నమ్మిన ఎట్టి ధీరునకి వేవేల విధులందు పెరపేది మరపేది దైవము నమ్మిన ఎట్టి ధీరునకి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు ఈవలేది ఆవలేది ఈతని దాసునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు ఈవలేది ఆవలేది ఈతని దాసులకు తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు గనునికినే తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాగుంది. అండి ఎవరైనా మాట్లాడతారండి? ఓకే ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మళ్ళా రేపు కలుద్దాం. ఓకే మేడం.